గత 7 రోజులుగా ప్రభుత్వానికి తమ న్యాయమైన సమస్యల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. నిన్నటి వరకు ఇది కేవలం అంగన్వాడీల సమస్య. నిన్నటి నుంచి అంగన్వాడీలు దాదాపుగా ఈ రాష్ట్రంలో 35 లక్షల మందికి సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ప్రజానీకంలోకి వెళ్ళిపోయింది. అందుకే నిన్న ప్రీ స్కూల్ పిల్లలు జగన్మామ అంగన్వాడీ ఆయమ్మకు జీతం పెంచు, జగన్మామ అంగన్వాడీ టీచర్కు జీతం పెంచు అని చెప్తా ఉన్నారు. తల్లులు కూడా మా టీచర్కి వేతనాలు పెంచండి, జగనన్న మా ఆయమ్మకు వేతనాలు పెంచండి, వాళ్ళ దగ్గరికే మేము పిల్లల్ని పంపిస్తామని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా ముద్దు నిద్ర వదలాలి. ఇది ప్రజానీకంలోకి వెళ్ళిపోయింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయమని చెప్పి మేము పోరాటం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పి మినిస్టర్ కమిటీలు పిలిపించి 1,00,000 మంది అంగన్వాడీలను తొలగిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారు మా రాష్ట్ర నాయకత్వాన్ని. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు అంగన్వాడీల పవర్ ఏంటో గత ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకోండి. ఈ రాష్ట్రంలో 1,00,000 మంది అంగన్వాడీలు ఉన్నాం. 1,00,000 మంది ఇంటూ 4 లక్షల అంగన్వాడీలు ఉన్నాం. కుటుంబాలతో కలిపి మా లబ్ధిదారులు 35 లక్షల మంది ఉన్న ఓట్లలో 3 కోట్ల చిల్లర ఓట్లలో 1% అంగన్వాడీలు ఉంటే మిగతా మా సేవ చేసే 35 లక్షల మందిలో 2% అంగన్వాడీలని లబ్ధిదారులను ప్రభావితం చేయగలము. ఈ 3% ఓట్లతోటే పక్కన ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమయ్యారు. మీరు కూడా మా సమస్యల పరిష్కారం చేయకపోతే ఇడుపులపాయ ఫామ్ హౌస్కు పరిమితం అవుతారా, లేకపోతే మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయదలుచుకున్నారా తేల్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే మా సమస్యల పరిష్కారం చేయాలని, చేయకపోతే ఇది ప్రజా ఉద్యమంగా ఆల్రెడీ మారిపోయింది. మీరే రేపు ఓటు అడగటానికి కూడా జనాల్లోకి రారేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.